హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికి 150 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో C#.net లో రూట్స్ కాన్సెప్ట్స్ అనేటివి మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. క్రితం క్లాస్ లో మనం వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ క్లాస్, ఓకే, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అని మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగాను మనకు ఇన్హెరిటెన్స్, ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఇన్హెరిటెన్స్. అంటే అసలు ఇన్హెరిటెన్స్ ఎందుకు వాడతారు, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, వెన్ విల్ యూజ్ ఇన్హెరిటెన్స్, అసలు ఆ ఇన్హెరిటెన్స్ అనే పదం వాడడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ గా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ using object oriented programming system we can develop any kind of programming language like C#, Java, Python. Object oriented programming language అన్ని కూడాను మనకి 4 ప్రిన్సిపల్స్ ని ఒబే చేయాలి. ప్రిన్సిపల్ 1 ఇన్హెరిటెన్స్, ప్రిన్సిపల్ 2 పాలిమార్ఫిజం, ప్రిన్సిపల్ 3 ఎన్క్యాప్సులేషన్, ప్రిన్సిపల్ 4 అబ్స్ట్రాక్షన్. ఈ 4 ప్రిన్సిపల్స్ ని ఏదైతే ఒబే చేస్తూ ప్రోగ్రామింగ్ చేస్తామో దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని అంటాము. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్, అసలు ఇన్హెరిటెన్స్ వల్ల అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ మీన్స్ ఇక్కడ ఉన్నట్లు, ఇక్కడ నా స్లైడ్ లో ఉన్నట్టే, ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ బిట్వీన్ 2 classes. whenever we want to implement one class in another class, okay, whenever we want to use one class property to another class property, we will use inheritance. ఇన్హెరిటెన్స్ సాధారణంగా ఏంటంటే రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం. వేటి మధ్య రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం? 2 క్లాసుల మధ్య రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ బిట్వీన్ 2 classes ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పేరెంట్ క్లాస్ అన్నాం, చైల్డ్ క్లాస్ అన్నాం. అసలు మెయిన్ గా ఇక్కడ ఇన్హెరిటెన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్: code reusability. Now you can reuse the member of the parent class so that it is no need to define a member again and again. చూడండి, ఎప్పుడైనా కూడా ఒక క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ కోడ్ రియూజబిలిటీ. ఒకసారి మీకు నేను పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి కూడా చెప్తాను ఒకసారి. ఓకే, పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, బేస్ క్లాస్, ఇవన్నీ కూడా మనం ఏమంటారంటే ద పేరెంట్ క్లాస్ అంటే ద క్లాస్ హూస్ ఫ్యూచర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఈజ్ నోన్ యాజ్ పేరెంట్. ఇప్పుడు ఎవరి ఫ్యూచర్ అయితే యూజ్ చేసుకోబడతాయో దాన్ని మనం ఏమన్నాం? సూపర్ క్లాస్ అన్నాం, లేదా పేరెంట్ క్లాస్ అన్నాం, లేదా బేస్ క్లాస్ అన్నాం. అంటే ఈ 3 అసలు సూపర్ క్లాస్ అంటే ఏంటి? The class whose features are inherited is known as super class అన్నాం. ఓకే, కమింగ్ టు బేస్ క్లాస్. అసలు బేస్ క్లాస్ అంటే ఏంటి? ద క్లాస్ దట్ inherited from other class is known as base class or derived class. ఓకేనా, ఆర్ చైల్డ్ క్లాస్. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఫంక్షనాలిటీని మనం మళ్ళీ యూజ్ చేసుకుంటే, అంటే ఆ క్లాస్ యొక్క ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ క్లాస్ లో ఇంప్లిమెంట్ గా చేస్తే దాన్ని ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. సూపర్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్, దాని మీద ఫస్ట్ క్లాస్ ని మనం సూపర్ క్లాస్ అంటాం. దాని నుంచి ఇన్హెరిట్ చేయబడే క్లాస్ ని సబ్ క్లాస్ అంటాం, ఆర్ చైల్డ్ క్లాస్ అంటాం, ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాం. ఓకే, ఇదండి ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ బిట్వీన్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఇక్కడ చూసారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఇంకొక పేరెంట్ క్లాస్ ని రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే మనం దాన్ని ఏమంటాం అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ బిట్వీన్ 1 పేరెంట్ క్లాస్ టు 1 చైల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అని సింపుల్ గా సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక చైల్డ్ క్లాస్ ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఆ పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని గన చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమన్నాం? సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఇక్కడ చూడండి,
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్హెరిటెన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ టు వాట్, టు యూజ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఇక్కడ చూడండి, ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ పేరెంట్ క్లాస్, ఓకే, ఫ్రమ్ చైల్డ్ క్లాస్, అంటే ఒక పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్ చేసి ఆ చైల్డ్ క్లాస్ ని సబ్ చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకోవడం. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటింగ్ వన్ పేరెంట్ క్లాస్ ఆర్ వన్ ఆర్ మోర్ చైల్డ్ క్లాసెస్. అర్థమైందా? ఓకే, ఇదండి. దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మీకు మెయిన్ గా నేను టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని మీకు నేను చూపిస్తాను. ఓకేనా? మామూలుగా ఏంటంటే పీడిఎఫ్ లో పీపీటీలో చెప్పేటండి, సో అది కొంచెం ప్రాబ్లం అయింది, సో అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఇప్పుడు చూడండి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సింగిల్ ఇన్హెరిటెన్స్, హైయరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మళ్ళీ ఇంకోసారి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, హైయరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇవన్నీ కూడా మనకి ఇన్హెరిటెన్స్ లో టైప్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దామండి. చూడండి, ఇదేంటి సింగిల్ ఇన్హెరిటెన్స్. ఎందుకు? ఒక క్లాస్ ఉంది, ఇది బేస్ క్లాసు. ఈ క్లాస్ నుంచి మనకు నెక్స్ట్ క్లాస్ కి డిరైవ్ అయింది. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్ ఇస్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటిది? వన్ పేరెంట్ క్లాస్ ఉంది, ఆ పేరెంట్ క్లాస్ ని యూజ్ చేసుకుంది. నెక్స్ట్ ఆ పేరెంట్ క్లాస్ ఫర్దర్ గా, ఇదేంటిది? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి. ఒకసారి మనం స్లైడ్స్ వెనక వెళ్తే, ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ కి వెళ్తే దాన్ని ఏమన్నాం అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పేరెంట్ క్లాసు, దాని నుంచి ఒక చైల్డ్ క్లాసు, దాని నుంచి ఒక సబ్ చైల్డ్ క్లాస్. అంటే అంటే ఏ క్లాస్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓకే వన్ ఆర్ మోర్ చైల్డ్ క్లాసెస్ ఇస్ నోన్ యాజ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ చైల్డ్ క్లాసెస్ ఇస్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 పేరెంట్ క్లాసెస్ ఉంటాయి, ఒక చైల్డ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తాయి. ఇన్ C#.NET లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబిలిటీ ఉండదు. దీని బదులుగా మనం ఇంటర్ఫేసెస్ అని ఒక కాన్సెప్ట్ వాడతాము. సో బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ వీ కెన్ డూ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? C#.NET లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జరగదు. ఇది ఎందుకు జరగదంటే అంబిగిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. నేను ఇది ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక చైల్డ్ క్లాస్, ఒక పేరెంట్ క్లాస్, ఒక చైల్డ్ క్లాసు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటింగ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ బేస్ క్లాసెస్. ఓకేనా? ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇన్ C#.NET మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెనాట్ బి పాసిబుల్ డ్యూ టు అంబిగిటీ ప్రాబ్లం. అదేంటో నేను ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 3 ఇన్హెరిటెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది చూసాం మనం. పేరెంట్ క్లాస్ అంటే ఏంటి? సూపర్ క్లాస్ అంటే ద క్లాస్ హూస్ ఫీచర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఈస్ నోన్ యాజ్ సూపర్ క్లాస్ అన్నాం. సబ్ క్లాస్ అంటే ద క్లాస్ విచ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద అదర్ క్లాస్ ఈస్ నోన్ యాజ్ సబ్ క్లాస్ అన్నాం. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఏమన్నాం? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది చూసుకోండి, పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ ఎనిమల్ అనేది ఒక క్లాస్ అండి. ఈ క్లాస్ కన్సిస్ట్స్ ఆఫ్ వాట్? కన్సిస్ట్స్ ఆఫ్ ఈట్ అనే మెథడ్ ఉంది. అసలు క్లాస్ అంటే ఏంటి? ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. స్టేట్ ఇస్ వాట్? స్టేట్ అంటే ఏంటంటే విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ వాల్యూ. ఓకేనా? స్టేట్ అంటే బిహేవియర్ అంటే విచ్ పర్ఫార్మ్ సమ్ లాజిక్. ఇక్కడ మనకు స్టేట్స్ అనేటివి లేవు, ఇక్కడ లాజిక్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ లో ఎనిమల్ అనే క్లాస్ లో ఈట్ అనే మెథడ్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, డాగ్ ఇప్పుడు డాగ్ అనేది సెకండ్ క్లాస్. అది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది? పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయింది. మనం C# లో ఇన్హెరిటెన్స్ ఎలా చేస్తామంటే చైల్డ్ క్లాస్ సెమికోలన్ పేరెంట్ క్లాస్. మామూలుగా జావాలో అయితే చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ పేరెంట్ అని రాస్తారు.
ఈ .NET లో మనకి ఏంటంటే సెమీకోలన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ క్లాసు, ఎనిమల్ అనేది ఫస్ట్ క్లాసు, డాగ్ అనేది సెకండ్ క్లాసు. ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ చూసుకుంటే మనకు డాగ్ సెమీకోలన్ ఎనిమల్ అనేది మనకు ఇన్హెరిట్ అయింది. దీన్ని మనం ఏమన్నాం, సింగిల్ ఇన్హెరిట్ అన్నాం. మెయిన్ క్లాస్ లోకి వెళ్తాం. మెయిన్ క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, డాగ్ d1 = న్యూ డాగ్ ఆఫ్ అని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను, ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకొని d1.eat_d1.back అనేసి అయితే నేను ఈ రెండు మెథడ్స్ ని కాల్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్పుట్ అవుట్పుట్ వచ్చిందండి. ఇలాగా ఇదేమైంది, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఏం చేశాను, 2 క్లాసెస్ మధ్య ఈ యొక్క పబ్లిక్ క్లాస్ డాగ్ సెమీకోలన్ ఎనిమల్ అనే దానికి నేను ఇన్హెరిటర్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను. సో ఈ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాను కూడా నేను చైల్డ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోగలిగాను. ఇదండి సింగిల్ ఇన్హెరిటెన్స్. దీన్ని నేను విజువల్ స్టూడియోలో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ వీడియోలో నేను థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇన్హెరిటెన్స్ గురించి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇదండి. ఇప్పుడు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే చూడండి, సింగిల్ పేరెంట్ ని ఇక్కడ చూడండి, సింగిల్ పేరెంట్ ఉంటాడు. ఇక్కడ మనకేంటి, చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ చూడండి, ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ లో ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ లో ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ద పేరెంట్ క్లాస్ ఇన్హెరిటింగ్, ఓకే, పేరెంట్ ఇన్హెరిట్ 2 or more చైల్డ్ క్లాసెస్ ఈజ్ నోన్ యాజ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. ఇక్కడ మనకు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇది చూడండి, కాంబినేషన్ ఆఫ్ సింగిల్ అండ్ hierarchical or multi-level. Combination of any two inheritance is called as hybrid inheritance. ఓకేనా. ఇదండి, ఇది ఇక్కడ చూడండి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. చూడండి ఎగ్జాంపుల్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కి. ఇది ఫస్ట్ మల్టీ లెవెల్ అంటే మనం ఏమన్నామండి, మల్టీ లెవెల్ అంటే ఇది చూడండి, ఫస్ట్ సన్ ఎవరి నుంచి వచ్చాడు, ఫాదర్ నుంచి. ఫాదర్ ఎవరి నుంచి వచ్చాడు, గ్రాండ్ ఫాదర్. దీన్ని ఏమన్నాం మనం, మల్టీ లెవెల్ అన్నాం. ఓకేనా, మల్టీ లెవెల్ అన్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, హైరార్కికల్ అంటే ఫాదర్ ఒక పేరెంట్ క్లాసు, ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఎవరు వచ్చారు, ఒక 2 daughters, ఒక సన్ ఒక డాటర్. ఈ రెండింటిని కలిపి మనం ఏమన్నాం, హైరార్కికల్ అన్నాం. ఓకేనా. ద కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. ద కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్స్ లైక్ మల్టిపుల్ అయినా కావచ్చు, మల్టీ లెవెల్ అయినా కావచ్చు, ఈ రెండింటిని కలిపితే మనకి ఏమైంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయింది. ఓకే, అదండి. చూడండి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్లైడ్ ఇది. నెక్స్ట్ ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక పేరెంట్ క్లాసు, ఒక చైల్డ్ క్లాస్. నెక్స్ట్ ఇదేంటిది, ఒక పేరెంట్ క్లాసు, ఫ్రమ్ దట్ పేరెంట్ క్లాస్ టు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. ఏంటిది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఆ పేరెంట్ క్లాస్ నుంచి ఆ పేరెంట్ క్లాస్ ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఓకే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనం చేయలేం కాబట్టి ఇంటర్ఫేసెస్ వాడాం. ఇదండి క్లాస్. నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క వీడియోని అంటే ఒక్కొక్క ఇన్హెరిటెన్స్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇస్తానండి. ఇప్పుడు మన వరకు ఇదివరకు మనం చూసిన వీడియో, ఇదివరకు మనం ఏం చూసామంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూసాం. ఇన్హెరిటెన్స్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ బిట్వీన్ చైల్డ్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్. ఓకే, there are 5 types of inheritance: single inheritance, multiple inheritance, multi-level inheritance, hybrid inheritance, hierarchical inheritance. Okay na. Coming to single inheritance, what is meant by single inheritance? The process of establishing one parent class to one child class. Okay, what is meant by multi-level inheritance? The process of establishing one parent class to multiple child classes. Okay na. Okay, what is the multiple inheritance అనేది కాదు. ఎందుకు? we cannot use 2 parent properties in one child. it will cause ambiguity అనే ప్రాబ్లం, అంటే కన్ఫ్యూషన్, మెథడ్ కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. సో అందువల్ల మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేవు. టు ఓవర్కమ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్,
వీఆర్ యూజింగ్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని మనం ఒబే చేస్తాం. కమింగ్ టు ఇది చెప్పాను, పేరెంట్ క్లాస్ అంటే చెప్పాను, చైల్డ్ క్లాస్ అంటే చెప్పాను. ద పేరెంట్ క్లాస్ ఇస్ నోన్ యాజ్ ఫ్యూచర్స్. ఆ పేరెంట్ క్లాస్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్ అన్నా, బేస్ క్లాస్ అన్నా, సూపర్ క్లాస్ అన్నా ఒకటే. ఏదైతే మనకి ఇంప్లిమెంటేషన్ ని ప్రొవైడ్ చేస్తుందో దాన్ని పేరెంట్ క్లాస్ అన్నాం. చైల్డ్ క్లాస్ అంటే ఏదైతే ఇంప్లిమెంట్ అంటే ఇన్హెరిట్ అవుతుందో దాన్ని చైల్డ్ క్లాస్ అన్నాం సింపుల్ గా. ఒక ఎగ్జాంపుల్ అనేది చూసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే చెప్పాను ఆల్రెడీ. ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఆ పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్. ఇది స్మాల్ ఫ్యామిలీ కింద, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక ఫాదర్ ఉంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. చిన్నగా ఒక హైరార్కిల్ అంటే అది వన్ ఫ్యామిలీ, వన్ ఫాదర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ డాటర్ అండ్ వన్ సన్. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే. ఓకేనా? అది ఇది హైబ్రిడ్ అంటే చెప్పండి, కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇదండి, ఇది నేను చూపించాను. సో ఇదండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.